తనకి ఇష్టం లేకుండా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పేసి మైనర్ అమ్మాయి అయితే పురుగుల మందు తాగితే చనిపోయిందనమాట. ఇది వచ్చేసి కర్నూలు జిల్లాలో ఒక ఊర్లో అయితే జరిగింది. సో ఈ అమ్మాయి అదే ఊరికి చెందిన ఒక అబ్బాయిని అయితే ఇష్టపడుతుందంట. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారంట. సో ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసి ఈ అమ్మాయిని అడిగితే ఈ అమ్మాయి నేను చేసుకుంటే అతన్ని చేసుకుంటా, మేము ఇద్దరు ఇష్టపడుతున్నామని అయితే చెప్పిందనమాట. ఇంట్లో వాళ్ళకైతే ఇష్టం లేదు, అందులో నువ్వు మైనర్ ఉన్నావు కదా చెయ్యమని చెప్పేసి అమ్మాయికి నచ్చ చెప్పేసి కొన్ని రోజులు రిలేటివ్స్లో ఇంట్లో ఉండని అని చెప్పేసి రిలేటివ్స్ ఇంటికి అయితే పంపించారు. సో అమ్మాయిని అక్కడ పంపించినాక ఇంకొక ఇయర్ అయితే 18 ఇయర్స్కి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఈ అమ్మాయికి తెలియకుండా పెళ్లి సంబంధాలు అయితే చూస్తున్నారనమాట. సో ఈ అమ్మాయి అయితే నేను ప్రేమించిన వాటిని అయితే ఇచ్చి చేయడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేక నన్ను అయితే ఇక్కడ పెట్టి 18 ఇయర్స్ పడగానే వేరే సంబంధం అయితే చూసి నన్ను పెళ్లి చేసేసి పంపించాలనుకుంటారనేసి ఈ అమ్మాయికి తెలిసి పురుగుల మంది అయితే తాగిందంట. ఒక 2 డేస్ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట ఆడుతూ 3rd డే అయితే చనిపోయిందంట. ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం జస్ట్ స్టార్ట్ చేసి అంతే, ఇంకా పెళ్లి ఏం చేయలేదు కదా. అంతగానే ఇష్టం ఉంటే 18 ఇయర్స్ అయిన తర్వాత నేను చేసుకుంటా అతనే చేసుకుంటాను, లేకపోతే లేదు అని ఇప్పుడు చచ్చేంత ధైర్యం చూపిస్తున్నప్పుడు చేసుకుంటా అతనే చేసుకుంటాను లేకపోతే లేదని చెప్పేసి కొంచెం గట్టిగా ఉండి పోరాడితే చేసేవాళ్ళేమో కదా. ఇంకా ముందు చూడకుండా పెళ్లి సంబంధాలు చూసేస్తున్నారు, నాకు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారని చెప్పేసి అట్లా చచ్చిపోతే ఏంటి అసలుకి. కొంచెం వెయిట్ చేసి ఇంట్లో వాళ్ళకి ఒప్పించి చేసుకుంటే అయిపోయేది కదా. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న పిల్లలే, చిన్న చిన్న ఏజ్ మైనర్సే ఉంటారు. చిన్న చిన్న ఏజ్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బలవంతంగా చచ్చిపోతుంటారు చూడండి.